సిఐఎస్ఎఫ్ బృందం చేపట్టిన వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 శుక్రవారం సాయంత్రం విశాఖకు చేరుకుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. 9 తీర ప్రాంత రాష్ట్రాల మీదుగా 6,500 కిలోమీటర్లు, ఏపీలో 8 రోజుల పాటు 964 కిలోమీటర్ల మేర సిఐఎస్ఎఫ్ వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ జరుగుతోంది. తీర ప్రాంత రక్షణపై ప్రజా అవగాహన పెంచే కార్యక్రమంగా సిఐఎస్ఎఫ్ ఏడీజీ వినీత్ ఠాకూర్ అభివర్ణించారు. ఈ సైక్లోథాన్ ఐక్యతను పెంపొందిస్తోందని, తీర ప్రాంత రక్షణకు ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మే, జూన్ నెలలోగా ఎయిర్పోర్టు పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యం మనం పెట్టుకున్నాం. ఈ లక్ష్యం మనం సాధించాలనంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి నగరాలు, ఆ ప్రాంతం తాలూకు అభివృద్ధి చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే మనం పోర్టులు చాలా అత్యధిక శాతం మనం నిర్మించుకుంటున్నాం, ఇంకా భవిష్యత్తులో కూడా నిర్మిస్తాం. ఈ 18 నెలల్లోనే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి పవన్ కళ్యాణ్ గారి తాలూకు సహకారంతో ఎంత అద్భుతంగా ఒక తీర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం నగరం ప్రపంచంలోనే పెట్టుబడులకు ఏ రకంగా వేదిక అయిందో మనం అందరం ప్రత్యక్షంగా చూసాం. సో ఒక తీర ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నప్పుడు సిఐఎస్ఎఫ్ కానీ, లేకపోతే కోస్టల్ గార్డ్ కానీ, జనరల్ పోలీసింగ్ కానీ, వీళ్ళందరితో పాటు సామాన్యులు కూడా ఆ యొక్క భద్రతా భావంతో ముందుకు రావాలనే ఆలోచనతో ఈ యొక్క సైక్లోథాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈసారి విశేషం ఏంటంటే ఈ సిఐఎస్ఎఫ్ టీంలో సగానికి సగం మంది మహిళలు కూడా ఉన్నారు. అందులో చాలామంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారు. సో ఎక్కడికక్కడ సక్సెస్ఫుల్గా అవుతుంది. 22వ తేదీన ఇది కొచ్చిన్లో ఆఖరి కార్యక్రమం ఇది పెట్టుకున్నారు. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దీనికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ప్రధానమంత్రి గారి తాలూకా చేతుల మీద ఆ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మనం ప్రారంభించుకోవాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు ఈ సంవత్సరం మరొక 3 కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించుకోబోతున్నాం. విజయవాడ ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్, రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్, అలాగే కడప ఎయిర్పోర్ట్లో కూడా కొత్త టెర్మినల్. ఈ 3 టెర్మినల్స్ కూడా పూర్తి చేసుకొని రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ వ్యవస్థ, ఎయిర్పోర్ట్ తాలూకా వ్యవస్థ మరింత పటిష్టం చేయబోతున్నామని తెలియజేస్తున్నాం.